హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి కౌశిక్ రెడ్డి సర్పంచ్ పోస్ట్ కూడా పనికిరారని కామెంట్. మరి ఎమ్మెల్యే ఎందుకు చేసిన ప్రజలు? ఇవే అత అయిపోతే తింటాడు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు అసలే మల్లిగాడి మీద పగబట్టినట్టు చూస్తాడట. ఇంకోటి వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి తీసేసి ఈ మంత్రి పదవిని వాళ్ళ తమ్మునికి ఇస్తారట. ఎందుకంటే వాళ్ళ తమ్మునికి పార్లమెంట్ ఎన్నికలకు ముందు వాళ్ళ తమ్మునోళ్ళ ఇంట్లో ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఖచ్చితంగా మేము మంత్రి పదవి ఇస్తాం మీకు, మీరు ఏమాత్రం అసంతృప్తిగా ఉండకండి అని మాట ఇచ్చినందుకే నేను బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన, లేకపోతే నేనెందుకు వద్దునరా అంటాడు. ఈయనది వీకే ఆయనకి ఇస్తారట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ తమ్మునికి మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుపడేది రేవంత్ రెడ్డి అన్నట్టు. ఒకవేళ వీళ్ళ తమ్మునికి మంత్రి పదవి ఇస్తే వాళ్ళ అన్నను ఎమ్మెల్సీ చేసి ఆయన మంత్రిని పెట్టుకోవాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన అట్లా ఆలోచన చేస్తానని ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడట, నా భార్యకు మంత్రి పదవి ఇయ్యరు అంటాడు. మొత్తం రెడ్డిలే. ఇక్కడ వీళ్ళ తమ్మునికి మంత్రి పదవి అడగానే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి అక్కడ రాహుల్ గాంధీ దగ్గరికి పోయి మా భార్య బాధపడుతుంది, ఒక మంత్రి అయితే ఒక్కసారి మంత్రి అయితే మనకు కూడా ప్రోటోకాల్ అవంతా వస్తుంది, ఆ చేరు ఉంటుంది అని చెప్పి వాళ్ళ భార్య అట. ఇది ఏమన్నా ఇంటి పంచాయతీ అనుకుంటానులా కాంగ్రెస్లా, లేకపోతే మీరు పదవుల కోసమే పుట్టిల్లు అనుకుంటానులా? ఇదంతా ఉన్నది. ఇక అది పక్కన పెట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తాడు, కౌశిక్ రెడ్డి సర్పంచ్ కూడా ఎక్కడ రాదు, ఇది పక్కన పెట్టి అసలు నీ పోస్ట్ ఉంటుందా, నీ తమ్మునికి ఇస్తారా, అది చూసుకొచ్చారా?